అండి వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేస్తే ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీ రైటర్ రూపా లావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. అది కాదు బావా, ఆ అమ్మాయిని బెదిరించింది రాబర్ట్ కాదు, నేనే అని ఆ అమ్మాయికి తెలిసిపోతే అజిత్ వెళ్ళి చెప్పేస్తే అయినా కూడా రాదు అని చిన్న స్మైల్ చేసి వీరేందర్ని వదిలేసి మరీ వెళ్ళిపోతాడు వసంత్. ఇక వసంత్ వెళ్ళాక అక్కడ తనకేం పని అనుకుంటూ వీరేంద్ర కూడా బయటకు వచ్చేస్తే ఎదురుగా అతని కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది పోలీస్ జీప్. అది చూస్తూ అజిత్ నన్ను అరెస్ట్ చేయమని పంపించాడా అని షాక్ అవుతూ చూస్తుంటాడు వీరేంద్ర. సార్, మా డిఎస్పి గారి మీద హత్య ప్రయత్నం చేయించినందుకు మీ మీద కేసు ఫైల్ అయింది, అరెస్ట్ చేస్తున్నాం, మాతో రండి అంటూ ఎస్ఐ చెప్తూ ఉంటే వణుకుతున్న చేతులతో ఒక ఫోన్ చేసుకోవచ్చా అని అడుగుతాడు వీరేంద్ర. కొన్ని నిమిషాలు ఆలోచించి ఒక్కటే చేసుకోండి అంటాడు ఎస్ఐ కనకారావు. వసంత్ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు అని వెంటనే అతనికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. చేసేదేమీ లేక కార్తిక్ కి కాల్ చేసేలోపు కనకారావు ఫోన్ తీసుకుని ఒకటే అన్నా కదా అంటూ జీప్ లోకి తోస్తారు. వీరేంద్ర చెమటలతో ఏడుస్తూ వెళ్తాడు. ముందు నాకు ఒకటి చెప్పు శ్యామ్, నీకు అజిత్ అంటే ఇష్టమా లేదంటే మన హనీ అంటే ఇష్టమా? అరుణ్ సూటిగా అడుగుతుంటే మాయ ఏం చెప్తుందా అని అరుణ్ తో పాటు పక్కనే ఉన్న అంతర్, రీతులే కాకుండా బయట వాళ్ళకి కనబడకుండా నిల్చుని వింటున్న రోహన్ కూడా ఈగర్ గా చూస్తాడు. నాకు నాకు ఎవరంటే కూడా ఇష్టం లేదు భయ్యా, ఇప్పుడు నాకు ఎవ్వరు వద్దు, నన్ను ఇలా వదిలేయండి చాలు అంటూ గట్టిగా రెండు చేతులతో మొహం మూసుకుని ఏడుస్తుంది మాయా. అరుణ్ అంతర్ రీతులకు బాధగా అనిపిస్తే రోహన్ కి మాత్రం డౌట్ ఇంకా పెరిగిపోతుంది. ఇలాగే వదిలేస్తే శ్యామ్ నాకు ఎప్పటికీ దక్కదు, ఎలా అయినా త్వరగా ఇక్కడ నుంచి మాయాని తీసుకువెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి మళ్ళీ వచ్చిన దారినే ఇంటికి వెళ్ళి పాస్పోర్ట్ వీసాల కోసం మనీ ఎక్కువ తీసుకుని అయినా అరేంజ్ చేసే మీడియేటర్స్ కి కాల్ కలుపుతాడు. శ్యామ్ అంటూ రీతు గట్టిగా హత్తుకుంటే అరుణ్ కూడా మాయాని అలా చూడలేక శ్యామ్ ఏడవకురా అంటూ ఊరుకోబెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అంతర్ మాత్రం దీనంగా మొహం పెట్టుకుని అదే రూమ్ లో విండో దగ్గరికి పోయి బయటకు చూసుకుంటూ పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టే మూడలోకం అని దీనంగా పాడుకుంటూ ఉంటుంది. అంత ఏడుపులోని మాయా చెవిలో పాట పడి చిన్నగా నవ్వుతూ ఉంటే పాపం అజిత్ ప్రేమ పిచ్చిలో నా చెల్లికి నిజంగానే పిచ్చి పట్టేసింది, ఇప్పుడే అజిత్ కి చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాలి అనుకుంటూ ఏడుస్తూ ముక్కు చేదుతూ బయటికి వెళ్ళిపోతాడు అరుణ్. హలో చెప్పు అరుణ్, ఏమంటుంది నీ తింగరి చెల్లి? వీడియో చూసిందంటనా అని వెటకారంగా అడిగేసరికి అందులో కొట్టిన కొట్టుడు మళ్ళీ గుర్తొచ్చి అవును అజిత్ గారు, అదేంటి అతను అంతలా కొట్టేశారు? పాపం పోయింటే పోతే పోతాడు, లేదంటే నా ఇంట్లోకి గన్ ఏం చేసి నా పెళ్ళాన్ని బెదిరిస్తే చూసి ఊరుకోవాలా బమ్మర్తి? వీడియోలో అయిపోయినంత కాదు, అసలు కోటింగ్ ఇచ్చేది వేరే వాళ్ళకి, అది ఇంకా బాకీ ఉంది కానీ అంటుంటే వాళ్ళ మావయ్యకి అని అర్థమై చెల్లి మీద ప్రేమకి సంతోషపడిపోతూ అది తర్వాత అజిత్ గారు, ఇక్కడ మా చెల్లాయి మీ మీద ప్రేమతో పిచ్చిదైపోయేలా ఉంది అంటూ ఎలా ఏడుస్తూ మధ్య మధ్యలో నవ్వుకుంటుందో కూడా చెప్పి అర్జెంటుగా రమ్మంటాడు. అప్పటి వరకు డెవిల్ మూడులో ఉన్న డెవిల్ అరుణ్ అలా చెప్పగానే మాయా ఏడ్చి ఎర్రగా అయిన మొహమే కళ్ళ ముందు కనిపించి ఇప్పుడే వస్తున్నా, ఆ పిచ్చిది ఇప్పటికైనా ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడే ఇటు నుండి ఇటే నా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను, నీకు మీ అమ్మగారికి ఓకే కదా అంటూ కార్ని అరుణ్ నవ్వుతూ అమ్మకి నిన్నే ఓకే అని చెప్పేసింది. శ్యామ్ మనసులో మీరే ఉన్నారని మా అందరికీ తెలుసు అంటాడు. అయితే బావా అని పిలిచే బామ్మర్ది
అనుకుంటూ హుషారుగా వస్తుంటాడు డెవిల్. ఇక్కడ రీతుని హత్తుకుని ఏడుస్తున్న మాయకి డెవిల్ వస్తున్న విషయం చెప్పాలి అని మళ్ళీ ఫాస్ట్ గా వెనక్కి వస్తాడు అరుణ్. శామ్, ఇంకా ఏడవకే, అజిత్ వస్తున్నాళ్లే అనగానే దిక్కున రీతును వదిలేసి ఏమంటున్నావురా అంటుంది షాక్ తో. నీ బాధ చూడలేక నేనే ఫోన్ చేసి ఏడుస్తున్నావా అని చెప్పాను. వెంటనే వచ్చేస్తున్నా. మీ చెల్లి ఒప్పుకుంటే ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను అన్నారు తెలుసా. చాలా మంచివాడు అజిత్ అంటాడు అరుణ్. నీ మొహం, అసలు ఎందుకురా ఫోన్ చేస్తావు? బుద్ధుందా లేదా నీకు అనేటప్పటికీ బయట షూ సౌండ్ తో టకటకమంటూ లోపలికి వస్తూ ఉంటాడు డెవిల్. అప్పటి వరకు ఎలా ఉన్నా మళ్ళీ డెవిల్ ని ఫేస్ చేయాలి అనేసరికి మాయకి కాళ్ళు చేతులు షివరవుతూ ఉంటాయి. ఎందుకో కారణం ఆమెకి కూడా తెలీదు. హాల్లో ఎవరు కనిపించక పక్కనే ఉన్న మాయా రూమ్ ఓపెన్ లో ఉండేసరికి అక్కడికి వస్తాడు డెవిల్. అప్పటి వరకు అరుణ్ మాటలు మాయా మాటలు వింటున్న రీతుకి డెవిల్ నిజంగానే మంచివాడేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు అంత భయంగా కాకుండా మామూలుగా చూస్తుంటే, అరుణ్, రీతు నీతో నేను కొంచెం మాట్లాడాలి, నాతో రా, వాళ్ళకి ప్రైవసీ అవసరం అంటూ రీతు ఏం చెప్పకుండానే ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. పయ్యా, రీతు అంటూ మాయ వాళ్ళ వెళ్ళిపోతూ ఉంటే వెనక నుండి అరుస్తూనే ఉంటుంది కంగారుగా. డోర్ కి ఒక చెయ్యి ఆంచి చేసిన ఓవరాక్షన్ చాలు, ఇంకా తగ్గించుకుంటే మంచిది అంటాడు సీరియస్ గా డెవిల్. అక్కడ ఇంటి దగ్గర వాళ్ళ అందరి ముందు అయితే అంత గట్టిగా అరిచేసి ఏదేదో చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఒక్కతే ఎవరూ లేకుండా తననే తినేసేలా చూస్తున్న డెవిల్ ని అలా చూస్తూ ఉంటే వాళ్ళంతా చెమట్లు పడుతూ ఉంటాయి మాయాకి. చెప్పండి మేడం, ఏంటి ఎప్పటికైనా నోరు విప్పుతావా లేదా అంటూ ఒక్కో అడుగు మాయ వైపు వేస్తూ ఉంటే మాయకి తెలియకుండానే ఆమె అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. ఆమెకి తెలుసు అతను చేరువుగా వస్తే ఆమె కంట్రోల్ తప్పుతుంది. కనీసం ఏం చేస్తుందో కూడా తెలియకుండా అతని దగ్గరికి తీసుకోగానే కౌగిలిలోకి చేరిపోతుంది. నిజం చెప్పాలంటే ఆమెకి ఇప్పుడు అలాగే ఉంది. ఎంతో భారంగా ఒగ్గబట్టుకుని అతనికి దూరంగా ఉంటుంది, లేదంటే గట్టిగా హత్తుకుని నన్ను క్షమించే డెవిల్ అంటూ ఏడవాలని, అతని ప్రేమలో తడవాలని ఆమె మనసు గట్టిగా కొట్టుకుంటున్నా కష్టంగా దూరంగా ఉంటుంది. అందుకే ఎలా అయినా డెవిల్ ని దూరంలోనే ఆపాలని, అక్కడే ఆగండి అంటూ చెయ్యి చూపిస్తుంది. పాపం డెవిల్ షాక్ అవుతూ నిజంగానే 2 అడుగుల దూరంలో ఆగిపోయి కళ్ళు చిన్నవి చేసి మాయాని చూస్తూ ఉంటాడు. చూడండి అని స్టార్ట్ చేయగానే అదే పనిలో ఉన్నా అంటూ చెదిరిన ఆమె టాప్ నుండి కనిపిస్తున్న అందాలని చూస్తూ ఉంటాడు మత్తైన కళ్ళతో. మాయ తడబడుతూ నేను చెప్పింది అది కాదు అంటూ టాప్ సర్దుకుంటూ, ఇలా నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా రూమ్ లోకి మీరు రాకూడదు, హాల్లో వెయిట్ చేయండి అంటుంది కావాలని తెచ్చి పెట్టుకున్న కోపాన్ని మోహన్లో చూపిస్తూ. ఏంటి, ఒక్కదాని ఉంటే నేను నీ రూమ్ లోకి రాకూడదా మరి అంటూ మాయాని కింద నుండి పై వరకు కావాలని గుచ్చి గుచ్చి చూస్తూ స్కాన్ చేసి, మరి నీ ఒంటి మీద ఏం లేనప్పుడు మాత్రం ఒకే బ్లాంకెట్ లోకి రావచ్చా అని అడుగుతూ ఇంకో అడుగు ముందుకు వేస్తాడు. ఒక్క క్షణం గుండాగి కొట్టుకుంటుంది మాయాకి. ఆ మాటలు గనక అరుణ్, రీతు లేదంటే వాళ్ళ మమ్మ పూనం ఏ ఒక్కరు విన్నా తల ఎక్కడ పెట్టుకుంటుంది. టెన్షన్ గా వెనక్కి చూస్తూ డెవిల్ పూర్తిగా ఆమె దగ్గరికి వచ్చేయడం కూడా గమనించదు మాయా పాప. సరిగ్గా అప్పుడే ఆమె చెవి దగ్గర అంతరు యొక్క శ్రావ్యమైన పాట వినిపిస్తుంది. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే అని. నీ సిగ్గు శ్రీకాకుళం సొంతకెళ్ళ నాకెక్కడ దాపురించావే నువ్వు అని మనసులోనే ఏడుస్తూ ఆ పొంగురు గొంతు పాట వినలేక కళ్ళు గట్టిగా మూసుకుని తలకి కిందకి దించేస్తుంటే, అదంతా అతను ఆమెకి అంత దగ్గరగా రావడం వల్ల వస్తున్న సిగ్గు బిడియం అనుకుని ఇంకాస్త ముందుకి వెళ్లి అతని ఊపిరి ఆమె నుదుటికి తగిలేలా నిల్చుంటాడు. వెచ్చని అతడి ఊపిరి తగలగానే ముడుచుకుపోయిన కళ్ళు పెదాలు మెల్లిగా విడిపడతాయి. అంతవరకు మాయలో ఉన్న మాయ డెవిల్ ఎప్పుడు అంత దగ్గరికి వచ్చాడో అనుకుంటూ కళ్ళు పెద్దవి చేస్తుంది. ఆ కలువల్లాంటి కొనదేరిన కళ్ళని చూసి అతని పెదవులు విచ్చుకుంటే అతని కళ్ళల్లో ఉన్న మాయలో పడుతుంది మాయ పాప. ఇంకా మన మధ్య ఈ దూరం అవసరమా బుజ్జమ్మ
మంద్రంగా వినిపిస్తుంది అతని గొంతు ఆమె చెవి దగ్గర. ఎప్పుడు గంభీరంగా ఉండే అతగాడి గొంతు ఆమె ముందు మాత్రమే ఇలా ప్రేమగా వినిపిస్తుంది అని ఆమెకే తెలుసు. ఆమెకి మాత్రమే తెలుసు. ఒక్కసారిగా ఆ ప్రేమ మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తూ చెవుల్లో వినిపిస్తూ ఉంటే, ఏమైందో చెప్పేసేవే, నాకు కూడా తెలియకుండా దాచి అంత ర్యాకెట్ సైన్స్ సీక్రెట్ కోడ్ కాదుగా, చెప్పి మన డెవిల్ మొగుడిని తగులుకో, లేదంటే నేను చెప్పేస్తాను నీ మ్యాటర్ అంతా అని చెవిలో ఊదుతూ ఉంటుంది అంతర్. కళ్ళ నుండి నీళ్లు జారుతూ ఉంటే తల మాత్రం కిందకు ఉంచేస్తుంది మాయ. మృదువుగా ఆమె చేతులు అతని చేతుల్లోకి తీసుకుని, ఏమున్నా నేను చూసుకుంటా, ఇంకేం ఆలోచించకు అంటాడు. ఇంకా కొన్ని క్షణాలు అలాగే అంతే దగ్గరగా ఉండి అడిగితే సర్వం మర్చిపోయి అతన్ని హత్తుకుంటుంది అని అర్థమై ప్లీజ్ అని సౌండ్ వచ్చేలా 2 చేతులతో దండం పెట్టి, ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి, నాకు నిజంగా మీరంటే ఇష్టం లేదు, ఎందుకు ఇలా ఇంకా వద్దు వద్దు అంటే వేధిస్తున్నారు, ముందు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అంటూ చాలా గట్టిగా అరుస్తుంది మాయా. దెబ్బకి డెవిల్తో పాటు అంతరు కూడా ఉలిక్కిపడి ఇద్దరు 2 అడుగులు వెనక్కి వేస్తారు. అంటే నువ్వు మా మామయ్య బెదిరించినందుకే కాకుండా వేరే ఇంకేదో కూడా మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నావా బుజ్జమ్మ? ఆల్ రైట్, ఇప్పుడు చెప్తున్నా విను. నీకు నువ్వుగా నన్ను తీసుకువెళ్ళండి అని అడిగినా కూడా ఇంకా నేను రాను, నీ మొహం కూడా చూడను. అలా అని వేరే ఎవరు నా లైఫ్లోకి హార్ట్లోకి కాదు కదా, నా గది డోర్ కూడా దాటలేరు. ఎంజాయ్ ఎవరు ఏడుపు అని కోపంగా అని అక్కడి నుంచి ఫాస్ట్గా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు డెవిల్. వాళ్ళ అరుపులకి అప్పటికే ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్న అరుణ్ కూడా టెన్షన్తో రీతుతో బయటికి వచ్చేస్తాడు. కానీ అప్పటికే డెవిల్ వెళ్ళిపోతూ కనిపిస్తే ఇక్కడ మాయ గట్టిగా డోర్ క్లోజ్ చేసుకుని బెడ్ పై బోర్లా పడి ఏడుస్తూ ఉంటుంది. నేను డెవిల్కి సైట్ కొట్టుకుని వచ్చే గ్యాప్లో నీతో ఎవరు మాట్లాడారే, ఎందుకు ఇలా చేశావు అంటూ అంతర్ కూడా ఏడుస్తూ అడుగుతూనే ఉంటుంది మాయాని. అలా అనగానే మాయాకి ఆ రోజు తన ఫోన్కి కాల్ రాకముందే వచ్చిన ఇంకో కాల్ గుర్తు వస్తుంది. కాకపోతే వచ్చింది తన ఫోన్కి కాదు, డెవిల్ ఫోన్కి. ముందు రోజు అంతా జాహ్నవి ముఖేష్లని వెతికించే మిషన్లో డెవిల్ కంటిన్యూగా కాల్స్ మాట్లాడి రూమ్లోనే మొబైల్కి ఛార్జ్ పెడితే అది ఆన్ అయ్యి అప్పుడే కరెక్ట్గా కాల్ వస్తుంది. డెవిల్ కింద ఉండడంతో అది మాయ లిఫ్ట్ చేస్తుంది. అవతల వైపు వసంత్. హలో. అవతల వాళ్ళు కొన్ని నిమిషాలు కామ్గా ఉండేసరికి డెవిల్ది తను లిఫ్ట్ చేసి తప్పు చేశానేమో అనుకుని కట్ చేయబోతుంది మాయా. అప్పుడే మాయా అని వినిపిస్తుంది వసంత్ గొంతు. కానీ చేసేది ఆఫీస్ ఫోన్ కాబట్టి నేమ్ అలానే సేవ్ చేసి ఉంటే ఆఫీస్ వాళ్ళే అనుకుని, చెప్పండి అజిత్ గారు ఇక్కడ లేరు, మరి మీరెవరో చెప్తే ఆయనకి చెప్తాను అంటుంది మాయా. వసంత్ రెడ్డి అని చెప్పు అంటాడు గంభీరంగా. ఒక్క క్షణం గుండె జారుతుంది మాయాకి. వణుకుతున్న గొంతుతో చెప్పండి సార్ అంటుంది. తనని అతను ఇంకా కోడలిగా ఒప్పుకోలేదు కాబట్టి సిగ్గుందా నీకు? ఒక మొగుడు చస్తే రోహన్ వచ్చిన విషయం ఇంకా తెలియదులేండి, జస్ట్ అప్పుడే కదా వచ్చాడు రోహన్. ఇంకొకడిని బల వేసి పట్టుకుని జడ్జాగా మహారాణి హోదా అనుభవిద్దామని ప్లాన్ చేస్తున్నావా? నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని నా ఇంటికి కోడలుగా ఒప్పుకుంటా అని కలలో కూడా అనుకోకు. అజిత్ నిజంగా నీతో ఉంటే రోజు గనుక వస్తే నా పరువు కోసం నేను చావనైనా చేస్తాను, కానీ నిన్ను మాత్రం నా ఇంటికి కోడలుగా ఒప్పుకోను అని వసంత్ ఒకేసారి అన్నా మాయాకు మాత్రం రీసౌండ్లో 3 సార్లు వినిపిస్తుంది. నువ్వు వచ్చే వరకు నా కొడుకుతో నేను ఏనాడు ఒక తండ్రిలా నడుచుకోలేదు, మాట్లాడలేదు. అజిత్కి నేనే బెస్ట్ ఫ్రెండ్, ఏదైనా నాతోనే షేర్ చేసుకునేవాడు. కానీ నువ్వు వాడి లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుండి అన్నీ మారిపోయాయి. ఇప్పుడు కనీసం పరిచయస్తుల్లా కూడా మాట్లాడుకోవడం మానేశాడు. నా సజెషన్ కాదు, కనీసం నేను చెప్పిన మాటకి కూడా విలువ లేకుండా చేసేసావు. ఇప్పుడంటే వాడు నీ మాయలో పడి నువ్వు చేసిన మోసాన్ని పట్టించుకోకుండా ఉండవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాడికి తెలిసొస్తుంది. ఆనాడు వాడి కంటికి కట్టిన పొర విడిపోయి
నిన్ను చేదరించుకుని చీకొట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఈలోపు వాడికి నీ వల్ల, ఆ రాబర్ట్ వల్ల ఏమైనా అయ్యింది అంటే మాత్రం నాలో ఇంకో వసంత్ బయటకు వస్తాడు, చూసుకో. అసలు నీలాంటి బజారు దానికి సిచ్యువేషన్ కోసం అంటున్నాడులే అండి, తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. ఎన్ని చెప్పినా వేస్ట్. డబ్బు కోసమే నీ యాక్షన్ కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయి, లేదంటే నీ కర్మ అనేసి కాల్ కట్ చేస్తాడు. అప్పటికే మాయా కంటి నుండి నీళ్లు ఆగకుండా కారిపోతూ ఉంటాయి. ఆయన చెప్పిన వాటిలో ఎక్కడా తప్పు అనిపించదు మాయాకి. ఒక తండ్రి ఆవేదన, ఆక్రోషణ మాత్రమే వినిపిస్తాయి. తన వల్ల డెవిల్కి అన్ని కష్టాలే. పగ అంటూ తనే కొన్ని చేస్తే, అరుణ్ వల్ల బుల్లెట్, ఇలా ఆమె అతన్ని లైఫ్ లోకి వచ్చాక అతనికి అన్ని జరుగుతున్నాయి అనిపిస్తుంది. నిజంగా డెవిల్ కొన్ని రోజులకి నాతో ఉండడం తప్పుగా అనుకుని నన్ను చేదరించుకుంటే, అతన్ని ప్రేమని మాత్రమే చూడగలిగిన మాయా అతని చీత్కారాన్ని భరించగలదా అనిపిస్తుంది. లేదు లేదు, నా వల్ల కాదు. డెవిల్ నన్ను అసహించుకునే రోజు ఎప్పటికీ రాకూడదు. అలా జరగాలి అంటే వసంత్ గారు చెప్పినట్లు తనకి నేను ఇప్పుడే దూరం అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే రాబర్ట్, అదే వీరేంద్ర చేయించిన కాల్ వచ్చి ఇంకా గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ గుర్తు వచ్చింది. ఏడుస్తూ ఉంటే అందరికి కూడా ఏమైందో అర్థమై ఏడుస్తుంది. మాయాని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. సారీయే, తెలియక అనేశాను, ఏడవకు అంటూ అందరు కూడా ఊరుకోబెడుతూ ఉంటుంది మాయాని. ప్రోమో నెక్స్ట్ పార్ట్లో ఇస్తారంటండి. అలాగే నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మాయా డెవిల్ని వదిలి రావడానికి కారణం క్లారిటీగా వచ్చేసింది కాబట్టి వీళ్ళిద్దరు కలిసే రోజు కోసం మీలాగే నేను కూడా వెయిట్ చేస్తూ ఇంకా బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.